అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని కూడా డిమాండ్ చేస్తూ హిందువులు పెద్ద ఎత్తున కూడా నల్గొండ పట్టణంలో కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ర్యాలీ కూడా నిర్వహించబడుతుంది. హిందువులపై కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహిస్తున్నారని వారు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మాట్లాడడానికి మనతో పాటు నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమర్సి రెడ్డి గారు ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొత్తం కూడా హిందువులపై దాడులు ఏ విధంగా చూస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో హిందూ దేవాలయాలను కూడా విధ్వంసం అవుతున్న పరిస్థితి మనం ఈరోజు భారతదేశంలో మరి ముఖ్యంగా తెలంగాణలో కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు శాంతియుతమైన ర్యాలీని ఈరోజు నల్గొండ పట్టణంలోని రామాలయం టెంపుల్ నుండి ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈరోజు హిందువులందరూ కూడా మేల్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఓ హిందూ మేలుకో, నీ ధర్మాన్ని కాపాడుకో, హిందువుల ఐక్యతని చాటి చెప్పాలి. హిందువులందరూ కలిసిమెలిసి ఉంటేనే ఈ దేశము రక్షితంగా ఈరోజు దేశం కూడా బాగుంటుంది. మనము విడిపోతే, కులాల పరంగా మనము విడిపోతే మనల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు హిందువుల మీద దాడి జరిగే ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కటయ్యి మనందరం కూడా ఈరోజు బంగ్లాదేశ్, మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ మీద జరుగుతున్న దాడులకు కూడా నిరసనగా ప్రతి గ్రామాన ప్రతి నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా, ఈరోజు సంఘాలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీని జరుపుకుంటాం. హిందువుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహిస్తున్నాం కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, విజువల్ చూస్తున్నాం. స్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొత్తం కూడా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఏ విధంగా చూడొచ్చు? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఒక ఇతర శక్తుల, మత శక్తులను వారిని ఖండిస్తూ వారికి వ్యతిరేకంగా ఈరోజు మన నల్లగొండ పట్టణంలోని స్వాములు, మన హిందూ సమాజం మొత్తం కూడా ఏకమై శాంతియుతంగా రామాలయం నుంచి గడియారం సెంటర్ వరకు హిందువులంతా కూడా హిందూ పెద్దలు, మత పెద్దలు అందరూ కూడా శాంతియుతంగా ర్యాలీ చేసి వారికి సంఘీభావం తెలియజేస్తున్నారు. స్వామి శరణమయ్య. బంగ్లాదేశ్లో జరిగేట్లాంటి నికృత్యవాదాలన్నీ అరికట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హనుమాన్ స్వాములు, అయ్యప్ప స్వాములు, మరి భక్తులు, ప్రజలందరూ మన హిందుత్వాన్ని, ధర్మదాన్ని ఖండించాలని చెప్పేసి మనం కాపాడుకోవాలని చెప్పి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా పాల్గొన్న పరిస్థితి. మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మొత్తం కూడా హిందువులపై జరుగుతున్న దాడులను ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా అక్రమం, అన్యాయం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాడులకి అర్థం పర్థం లేదు. ఒకరోజు వేల కొద్ది మందికి అన్నం పెట్టిన ఇస్కాన్ భక్తుడిని అతన్ని ఎంత నిర్లక్ష్యంగా అరెస్ట్ చేసి నానా హింసలకు గురి చేసి ఆకలితో చంపుతున్నారు. ఇది ఒక్కటే కాదు, హిందువుల మీద జరుగుతున్న అక్రమాలకి నిరసనగా ఈరోజు నల్లగొండలో పెద్ద ర్యాలీ తీస్తున్నాము. హిందూ వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము ముందుకు వెళ్ళనీయము, వాళ్ళ అక్రమాలని అడ్డుకడతామని చెప్పి ఈరోజు చెప్తున్నాం. ర్యాలీ మరి ఇక్కడి నుంచి క్లాక్ టవర్ దాకా నడిచి తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం జరుగుతుంది. మరి బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియా వాళ్ళ మీద జరుపుతున్నటువంటి, మన హిందూ బంధువుల మీద జరుపుతున్నటువంటి ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఎక్కడెక్కడి దేవతలందరూ పుట్టినటువంటి భరతగడ్డ మనది. మరి వాటిలో ఇలాంటి అరాచకాలను వెంటనే అరికట్టాలని చెప్పేసి మేము బంగ్లాదేశ్ మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కేవలం అధికార అహంకారంతో కేవలం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్న ప్రభుత్వం హిందూ మహిళల పైన మర్డర్లు, మానభంగాలు ఈరోజు బంగ్లాదేశ్లో అతి కిరాతకంగా జరుగుతున్నాయి. తక్షణమే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తెలంగాణ నుండి హిందువుగా హెచ్చరిస్తున్నాను. తక్షణమే అక్కడున్న మహిళలపై దాడులను అరికట్టకుంటే ఖబర్దార్ బంగ్లాదేశ్ కుక్కలారా, మేము ఇక ఊకునేది లేదు. రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతదేశం నుండి బంగ్లాదేశ్ పైన దండయాత్ర చేసినా అక్కడ ఉన్న హిందువులను రక్షించుకోవడానికి ఏమాత్రం కూడా ఈ యొక్క నల్గొండ నుంచి హెచ్చరిస్తున్నాం. రైట్, మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడుతున్న ఆపాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితుల్లో, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకపోతే మాత్రం మా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని కూడా మీరు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడుతున్న దాడులను వెంటనే ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆపకపోతే మాత్రము మా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉధృతం ఉంటుంది, బంగ్లాదేశ్ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.